శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను తండ్రి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ గడిచిన దినాలంటోనూ సురక్షితంగాను క్షేమంగాను మరి కాపాడి సంరక్షించి తండ్రి, ఇదిగో మా ప్రభువా, మరి సమయంలో మరి శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించండిగా కృప చూపించండి, సహాయం అందించండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించి మా ప్రభువా. తండ్రి, అధ్యాయాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు తోడించి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి అధ్యాయం ద్వారా వివరించుండగా మీరే తోడు నడిపించుకొని మా ప్రభువా, ఇంకొక రావాల్సిన వారు ఉంటే తండ్రి వారి త్వరితగతిన మరి బైబిల్ తరగతికి త్వరగా చేర్చి నడిపించుకొని తండ్రి ఈ తరగతిని అంతా మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుపట ప్రార్థించి వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకున్నామండి. కీర్తనలు పాడడానికి రావాలి, సహకరించాలి, రావాలి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా తాతయు
అదే చింతన పుస్తకం ఉంటుంది 11వ కీర్తన పాడుకుందాం. లిఖింపాలి నీ స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశములు వాటి అందున్న సర్వమును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పాడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు మరి కీర్తనలు పాడుకొని తండ్రిని దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన సహోదరులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ రైట్. గడిచిన బైబిల్ తరగతిలో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయమా 9వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం జ్ఞాపకం ఉందా? ప్రజలు ఏం చేశారు? తమ పాపాలని ఒప్పుకున్నారండి. ఎలాగా? ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకుని బూడిద పోసుకుని సో ఒప్పుకున్నారు. ఒప్పుకుని తామున్న చోటని ఏం చేశారంట? ఒక జామ్ అంతా ధర్మశాస్త్రాన్ని నిలబడి చదివారు. జామ్ అంటే ఎన్ని గంటలు చెప్పాను? ఒక జామ్కి 6 గంటలు. ఒక రోజుకి 4 జాములు. అవునా? ఒక జామ్ అంతా నిలబడి ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒక రకంగా చెప్పండి బైబిల్ని చదువుకున్నారు. అవునా? మనం చదువుతున్నామా జామ్ అంతా? ఒక గంట చదువుతున్నామా? చదవట్లేదే. సో వాళ్ళు జామ్ అంతా పై కూర్చుని కాదు, నించుని. అవునా? నించుని చదివారు. రైట్. అలాగే నించుని చదివినప్పుడు పశ్చాత్తాప హృదయంతో వారు ఏం చేశారు? యెహోవాను స్తుతిస్తూనే తమ పూర్వ చరిత్రను బట్టి ఆయన దయా దాక్షిణ్యాల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అవునా? ఆయన చేసిన మేలు ఎక్కడి నుంచి మొదలెట్టుకొచ్చారు? అక్కడి నుంచి మొదలెట్టుకుంటూ మొత్తం
షార్ట్ కట్లో మొత్తం అన్ని జ్ఞాపకం చేసేసుకున్నారు. అవునా? అంటే ఆయన చేసిన మేళ్ళని, అలాగే ఆయన తట్టు విరోధంగా తిరిగి త్రోవ తప్పినప్పుడు ఏం చేశాడు ఆయన, ముందుగా ఎలాగా ఎన్నుకున్నాడు, ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, ఎంత గొప్ప కార్యాలు చేశారు కనులారా. ఎంత గొప్పగా నడిపించాడు, అవన్నీ నెమరు వేసుకుంటూనే ఆ, దేవుని ఆజ్ఞ మీరినప్పుడు దేవుని ఉగ్రత ఎలా వచ్చింది మొత్తం ఏ టు జెడ్ చెప్పుకుంటున్నారు. అవునా? దాదాపు ఎన్ని వచనాలు? ఆ, అన్ని వచనాల వరకు ప్రతి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అలా జ్ఞాపకం చేసుకున్నారంటే వారు ధర్మశాస్త్రాన్ని 6 గంటలకు జామంతా చదువుకున్నారు కాబట్టే అన్నీ జ్ఞాపకం వచ్చినాయి. సో ఓవరాల్గా దేవాతి దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన దయా దాక్షిణ్యాలు చూపడంలో ఆయనకు మించిన వాడు లేడు అంటూనే ఆయన కీర్తిని, ఆయన గంతని కొనియాడుతూ స్తుతించారు. సో అదే కదా మొత్తం మనం చదువుకుంటా ఈరోజు 10వ అధ్యాయం. సో 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయంలో మనకి సో ధర్మశాస్త్రాన్ని పాటించారు. పాటించి ధర్మశాస్త్రాన్ని చదువుకుని దాన్ని పాటిస్తామని వారు ఏం చేసుకున్నారు? ఒప్పుకున్నారు. ఒప్పుకుని ధర్మశాస్త్రానుసారంగా నడుస్తా, అంటే వాక్యానుసారంగా మేము నడుస్తాము అని వారు ఏం చేశారు? నిబంధన చేసుకున్నారంట. చూడండి 10వ అధ్యాయంలో చూడండి, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా. సో ఒప్పుకోవడమే కాదు, మేము వాక్యం చదువుతాము, మేము బైబిల్ చదువుకుంటాము, అంటే ధర్మశాస్త్రం మేము చదువుకుంటామని తీర్మానం చేసుకుని ఒక నిబంధన చేసుకున్నారంట. నిబంధన చేయడమే కాదండి, వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. నిబంధనకి సీలేశారు. ఒక తీర్మానం చేసి, అంటే దాన్ని సీలేయడం అంటే ఒక ఏమంటారు, ఇప్పుడు గవర్నమెంట్ వారు దాన్ని అమలు చేసి ఆమోదం పొందిందని అంటారు చూసారా, అలాగా ఒక గవర్నమెంట్ సీలు, ఒక ముద్ర, రాజముద్ర లాంటివి వేసుకున్నారంటే ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నారు, చదవాల్సిందే. సో చూడండి, ప్రజలు ధర్మశాస్త్రాలను పాటిస్తారని చెప్పడమే కాదు, ఒక నిబంధన చేసుకుని దానికి ముద్రలో వేసుకున్నారు. ఆ ముద్రలో వేసిన వారు ఉంటారు చూడండి, దాదాపు ఎక్కడి నుంచి 2వ వచనం నుంచి 28వ వచనం వరకు, 27, 28వ వచనం వరకు ఏకతాటిగా ఆ ముద్రలు వేసిన వారు ఉంటారు మనకి. చూడండి, దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా. చూడండి, నెహెమ్యా, సిద్కియా. సో చూడండి, నెహెమ్యా గారు కూడా ముద్రలు వేశారు. సో సిద్కియా, చూడండి, షెరాయా, అజర్యా, ఇర్మియా. సో ఈ ఇర్మియా ఎవరు? ఇర్మియా గారు అంటే ఇంకో ఇర్మియా అనుకోకండి, ఎందుకంటే చెరకెళ్ళిన వారిలో ఉన్నారు. అవునా? ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ టైంలోనే ఇర్మియా, దానియేలు, యెషయా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు అందరూ చెరకని వాళ్ళు. సో అందరూ ఆ టైంలో ఉన్నవారే. అందుకని మనకి నెహెమ్యా తర్వాత ఎస్తేర్ తర్వాత మొత్తం అందరూ వస్తారు, గ్రంథాలన్నీ దాని పడ్డాయి. అయితే జనుల్లో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రానికి విధేయులగినట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులను, లేవీలను, ద్వారపాలకులు, గాయకులు, నితీనీలు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. సో వీళ్ళందరూ ప్రమాణం చేసుకుని అందరూ కూడుకుని, అంటే నిబంధన చేసేసుకున్నారు మొత్తం మీద. ఇంకా తప్పము, ఇంకా మేము ఖచ్చితంగా మేము పాటిస్తాము అని అందరి ఎదుట కూడా నిబంధన చేసుకున్నారు. చూడండి 10వ అధ్యాయం 39 వరకు కూడా చూడండి, 28 నుంచి సో 39 వరకు కూడా మనకి నిబంధన షరతులు కనపడతాయి మనకి. 29 నుంచి 39 వరకు ఆ నిబంధన, ఇప్పుడు నిబంధన చేసుకున్నారో ఆ నిబంధనలో ఉన్నటువంటి షరతులు
ఇప్పుడు రాసుకుంటున్నారు వాళ్ళు నిబంధన షరతులు. ఇప్పుడు నిబంధన చేసుకోవడమే కాదు, ఆ నిబంధనకి కొన్ని షరతులు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్తాం, చెప్పి దానికి షరతులు అంటాం. అవునా? షరతులు వర్తిస్తాయంటారు కదా! సో, షరతులు ఏంటి? ఆ నిబంధనకు అనుగుణంగా కొన్ని షరతులు పెట్టుకున్నారు. ఆ షరతులో చూడండి, ఆ! 29 నుంచి మనం చదువుకుంటే, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు ఆ! ఆ! తెలివియు బుద్ధి గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను చూడండి, షరతులు చూడండి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనిరి. సో, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదటగా దేవుని ధర్మశాస్త్రానికి విధేయులు అవుతాము. మేము మొత్తం మా పిల్లలు మొత్తం అందరం విధేయులు అవుతామని చెప్తూనే, రెండోదిగా అన్యులతో వివాహము చేయుట మానేస్తామని చెప్తున్నారు. అంటే మా పిల్లల్ని వాళ్ళకివ్వము, వాళ్ళ పిల్లల్ని మేము చేసుకోము. అంటే మా వాళ్ళ కుమార్తెలకేమో, వాళ్ళ కుమార్తెలు మా కుమారులకి ఇచ్చి పుచ్చుకోము. సో, అన్య వివాహాలను మేము చేసుకోము అంటున్నారు రెండో షరతు. మొదటి షరతు దేవుని ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటాము. రెండోది అన్యుల వివాహము మేము చేసుకోము, ఇచ్చి పుచ్చుకోము. ఆ! ఆ! చూడండి, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని, భోజన పదార్థములనే గాని అమ్ముటకు ఆ! తెచ్చిన ఎడల విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినములో గాని వాటిని ఆ! కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి, ఆ సంవత్సరములో బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. సో, చూడండి, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని మేము విశ్రాంతి సంవత్సరము కూడా మేము ఆచరిస్తాము. విశ్రాంతి దినాన్ని మేము తూచా తప్పకుండా మేము పాటిస్తాము. ఆ టైంలో మేము ఏం చేయరంటే ఈళ్ళు అమ్మడాలు అంటే పని చేయరేమి. అంటే వ్యాపారాలు చేయరు, బిజినెస్‌లు చేయరు. ఏ పని చేయరు. విశ్రాంతి దినాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము. ఆ! అలాగే విశ్రాంతి సంవత్సరాలను కూడా మేము ఆచరిస్తాము. ఖచ్చితంగా మేము పాటిస్తాము. అంటే అంతకుముందు ఇప్పుడు పాటిస్తామంటే అంతకుముందు ఏం చేయలేదు ఆళ్ళు? పాటించలేదు. అవునా? ఇప్పుడు మేము పాటిస్తున్నాము. మేమిప్పుడు ఇక్కడి నుంచి మేము చేస్తామంటే ఒకప్పుడు మీరు చేయలేదు. అవునా? ఇక్కడి నుంచి మేము స్కూలు మానవండి అంటే ఒకప్పుడు మానేశారు. ఈ రోజు నుంచి మేము స్కూలు మానవండి రెగ్యులర్‌గా వచ్చేస్తామంటే ఏంటిది అర్థం? ముందు సరిగ్గా రాలేదు. అవునా? బడికెళ్ళలేదు, కాలేజీకెళ్ళలేదు సరిగ్గా. ఇక్కడి నుంచి వస్తాము. అవునా? అలాంటిది ఇది కూడాని. సో, విశ్రాంతి దినాన్ని మేము ఖచ్చితంగా మేము పాటిస్తాము. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సో, చూడండి, విశ్రాంతి దినం అయిపోయింది. ఇంకొకటేంటి 4వ షరతు ఇది. దేవుని మందిర సేవార్థమైన అర్పణలో ఇస్తాము. దేవుని మందిరానికి సేవ నిమిత్తం అంటే దేవుని మందిరంలో జరిగే సేవ నిమిత్తం మేము అర్పణలు మేము అర్పిస్తాము ఖచ్చితంగా. సో, ఈనాటి సంఘాల్లో కూడా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఇచ్చేవారు. అంటే దేవుని సేవ కొరకు ఏ రూపంలో ఇస్తున్నారు? ప్రత్యేక కానుకలు, దశమ భాగాలు ఇలా ఇస్తున్నారు. కానీ ఆ రోజుల్లో దేవాదేవుడు ధర్మశాస్త్రంలో ఆయన ఇవ్వడం నేర్పించాడు ఆయన. అవునా? దశమ భాగం 10వ వంతు ఇవ్వాలి. తొలిచూలు పిల్ల. అవునా? శ్రేష్టమైన ప్రథమ ఫలం ఏదైనా గాని నీ పంటలో ఇచ్చేయాలి ప్రథమ ఫలము. జంతువుల్లో, పశువుల్లో తొలిచూలు దేవుడైన యెహోవాదే. సో, ఇచ్చాడు. పాటిస్తానంటున్నారు ఇప్పుడు. అవి గుర్తొచ్చినాయి ఇప్పుడు. అంటే గత కాలం అంతా వీళ్ళు ఏం చేయలేదు. దేవునికి కానుకలు ఇవ్వలేదు. సేవా పనుల నిమిత్తం ఏమి ఇవ్వలేదు. తొలిచూలు పిల్ల ఇవ్వలేదు. ప్రథమ ఫలం ఇవ్వలేదు. ఏమి లేవు మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోలేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. చూడండి, దేవుని మందిర సేవార్థమై అర్పణలో మేము ఇస్తాము అని నిబంధన చేసుకుంటారండి. చూడండి, చూడండి, మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చదమని నిబంధన చేసుకుంటమి. సవరించబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండగల విషయంలోను, ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలోను యెజ్రెయేలుకు ప్రాయశ్చిత్తము కలుగుటకై
పాప పరిహారార్థ బలుని విషయంలోను మన దేవుని మందిరం పని అంతటి విషయంలోను అలాగనే నిర్ణయించుకుంటమే. ప్రతి విషయంలో కూడా వీళ్ళు గాడి తప్పేశారు. చూసారా మొత్తం పెట్టుకున్నారు. ఇవేమి మేము చేయలేదు. మేము పండగలు కూడా ఆచరించలేదు. చెప్పానా? ఒక టాపిక్‌లో పండగల గురించి చెప్పాను. 7, 8 పండగలుంటాయి. అందులో చిన్న చిన్న పండుగలు కూడా వస్తా ఉంటాయి. అవి ఏమి మేము పాటించలేదు. కానీ ప్రతీది మేము పాటిస్తాము. పండగలు కూడా చేస్తాము. అప్పుడు చెయ్యమన్నాడు. అన్నీ ఆచరించమన్నాడు. పండగ, అమావాస్యలు. కానీ రాను 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 దేవుడే వద్దన్నాడు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఆ! ప్రతిదీ అలాగనే నిర్ణయించుకోవటమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపచేయుటకు యాజకుల్లోనూ, లేవీల్లోనూ, జనుల్లోనూ కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటుమి. చూడండి, ప్రతిదీ మేము జరిగిస్తాము అని అంటున్నారు. సో చూడండి, యాజకుని పోషణార్థమై చూడండి 34 33 నుంచి మనకి కనపడతాయి ఇక్కడ. యాజకుల విషయమై కూడా మనకి ఇక్కడ కనపడతాయి. చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటమే అంటారు. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను చూడండి వచ్చేసారు దారిలోకి. అంటే అంతకుముందు ప్రథమ ఫలాలు ఇస్తున్నారా? ఇప్పుడు కూడా మన చర్చిలోకి తీసుకొస్తారు ప్రథమ ఫలం మీద. అవునా? బీరకాయలు కాసినా, వంకాయలు కాసినా, చిక్కుడుకాయలు కాసినా, ఏం కాసినా కానీ ప్రథమ ఫలాలు ఇస్తున్నారా? తీసుకొస్తున్నారు నిజంగా. ఎందుకంటే దేవుడు నేర్పించాడు. దేవునికి ఇవ్వాలి అంటే దేవుడు తింటాడో అని కాదు కదండి, దేవునికి అర్పణల. అవునా? అది శ్రేష్టము, అది మంచిది. అంటే దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు కూడా మనం దాన్ని కొనసాగిస్తాం. ఏదైనా కాసినా కానీ దేవునికి ఇవ్వాలని ఆ హృదయం చూసారా? ఆ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని దేవుడు మీరు తెచ్చిన అర్పణను చూసి అది బాగుందో లేదో అని కాదు. తెచ్చిన హృదయాన్ని, ఏ హృదయంతో తెచ్చావో అదే చూస్తాడు. తెచ్చిన అర్పణని చూడడు. ఒకవేళ చూసినా నీకు ఇచ్చే హృదయం చూస్తాడు. మనఃపూర్వకంగానే సంతోషంతో ఇచ్చేదే చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. దేవుడు నువ్వు ఏం తెచ్చినా నువ్వు ఎలాంటి హృదయంతో ఇస్తున్నావో చూస్తాడు. కయ్యేను, హేబేలు కూడా తెచ్చారు. ఇద్దరు ఫెయిల్ అవ్వలే అర్పణ విషయంలో. శ్రేష్టమైనవి తెచ్చారు. కానీ ఇచ్చే హృదయాన్ని చూశాడు. చాలా మంది పొరపడతారు. మంచిది తెచ్చాడు, పంటలో తెచ్చాడు. ఈయనేమో దేవుడికి గొర్రె పిల్ల అంటే ఇష్టము, మాంసం అంటే ఇష్టము. అందుకే నేను చాలామంది వింత వింత ప్రసంగాలు చేశారు, నేను విన్నాను. దేవుడు బలి అర్పణ కోరుకుంటాడు కాబట్టి బలికి సారూప్యంగా గొర్రె పిల్లని తెచ్చాడు, బలిసిన శ్రేష్టమైన గొర్రె పిల్లని తెచ్చాడు ఏబేలు. అందుకని ఏబేలు అర్పణే నచ్చినాడు. అదేం కాదండి. చాలామంది పాస్టర్లో ఇలాగ చెప్పినోడు కూడా ఉన్నారు. కయ్యను అర్పణ నచ్చలేదు, హేబేలు అర్పణ నచ్చింది. ఎందుకంటే ఆ దేవునికి గొర్రెపిల్ల బలులు అంటే ఇష్టం కాబట్టి, అది పంటలో తెచ్చాడు కాబట్టి పంట ఇష్టపడలేదు, కానీ ఇది ఇష్టపడ్డారని చాలామంది వింతగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను విన్నాను ఆ ప్రసంగాలు. నువ్వు ఏం చేస్తాం? కానీ దేవుడు అక్కడ ఇద్దరు అర్పణని స్వీకరించి, కానీ ఒక అర్పణ మాత్రం అంటే తెచ్చిన హృదయం చూశాడు. కయ్యేను, హేబేలు ఇద్దరు తెచ్చారు. ఒకళ్ళు తేలేదు, ఒకళ్ళు తెచ్చారు కదా, ఇక్కడ ఇద్దరు పట్టుకొచ్చారు. కానీ హేబేలు ఎలాంటి హృదయంతో తెచ్చాడు? మనపూర్వకంగా తన పూర్ణ హృదయంతో, సంతోషంతో దేవుడికి అర్పణ అర్పించాడు. అందుని బట్టి ఆ ఇచ్చే హృదయాన్ని చూస్తాడు, కానీ అర్పణ ఏ మాత్రమో చూడటం. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు తెచ్చే అర్పణ మీరు ఎలాంటి హృదయంతో ఇస్తున్నారో. మనపూర్వకంగా ఇచ్చింది 2 కాసులు ఇప్పటికీ చెప్తాను జ్ఞాపకం, వీరవదరాలు. అవునా? అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇచ్చే హృదయం చూసారా? దాన్ని చూస్తాడు దేవుడు. హృదయాన్ని చూస్తాడండి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి పై రూపురేఖల్ని ఆయన అస్సలు చూడటం. అలా అయితే సౌలునే ఉంచేవాడు రాజు కింద. అవునా? గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పెద్ద అర్పణ, ఒక మోపు తెచ్చేయండి ఈ పంటలో. అవునా? ఇచ్చే హృదయం చూస్తాడో, ఆ మోపుని చూడడం. నువ్వు ఇన్ని చిక్కుడుకాయలు మొత్తం పోదనే కోసుకుని తీసుకురా. నువ్వు ఇచ్చే హృదయాన్ని, నీ హృదయం నువ్వు ఇన్ని తీసుకురా, ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. అంటే దేవునికి ఇవ్వాలనే ఆ హృదయం చూస్తారా? దాన్నే చూస్తాడు. దాన్ని బట్టి ఇస్తాడు. కానీ నువ్వు తెచ్చిన అర్పణ బట్టి నీకు ఆశీర్వాదాలు, దాన్ని మీరు ఇచ్చేయకండి. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు చెప్తాను నేను. సో ఇవ్వాలనే మీ హృదయం తడపం చూసారా? దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చాలామంది మన సంఘంలో ఎంతమంది ఉన్నా కానీ ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చేవాళ్ళు నాకు ఖచ్చితంగా గుర్తుంటారు. మా నాన్నగారు అప్పటి నుంచి
ఆదినారాయణ గారు ముందు వరుసలో ఉంటారు. తెలుసా? ఆయన ఈవెన్ కోడి పెట్ట కూడా తీసుకొస్తారు ఆయన. మీ అందరికీ తెలిసిందే. గుడ్డి కానించి, ములక్కాల కానించి, నిమ్మకాయ ఏం కాసినా గాని అలాగే వెంకట్రావు గారు కొంతమంది ఉన్నారు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. అంతేగాని సంతోషంతో వాళ్ళు కుటుంబంలోకి తీసుకోరు గానీ ముందు దేవునికి ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారు. చాలా తక్కువ మంది. ఏదైనా ఇది ఇచ్చేయగానే జ్ఞాపకం చేసుకునే దేవుడికి. అంతెందుకు మేము కూడా మా దొడ్లో జాంకాయ మా చెట్టు ఫస్ట్ జాంకాయ ఇక్కడ పెట్టుకున్నాం. దేవునికివ్వాలి. సో, ఇచ్చేయాలి దేవునికి ఇచ్చేయాలి. నిజంగానే. సో, ఆ హృదయాన్ని చూస్తాడు. సో, వీరు కూడా చూడండి ప్రతీదీ కూడా ఆ! ఆ! మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలముల ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు అసలు ఏమీ వీళ్ళు పండించుకోవడం, వీళ్ళు తినేయడం మొత్తం గాడి తెప్పేశారు. ఇప్పుడు తెస్తామంటే గత కాలం దినాలన్నిట్లోనూ వారు ఏమి అసలు దేవుడినే జ్ఞాపకం చేసుకోలేదు. ఇంక దేవుడికి ఇచ్చేది ఏముంటది? దేవుడికి ఇవ్వడం అనేది ఎందుకు ఉంటుంది జ్ఞాపకం? దేవుడే పర్సనే జ్ఞాపకం లేదు. అలాంటిది ఇక నుంచి మేము ఇస్తాము అని నిర్ణయించుకుంటమి. మా కుమారుల్లో జ్యేష్ఠపుత్రులు మా పశువుల్లో తొలిచూలును చూడండి ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలును మన దేవుని మందిరంలో సేవ చేయ యాజకులకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటమే. చూసారా? తోడల్లో ప్రథమ ఫలంగా తొలిచూలు గొర్రె పిల్లల్లో తొలిచూలు. సో యాజకులకి సో అర్పిస్తాము. దేవుని మందిరంలో సేవ చేయ యాజకులు ఎంతకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటమే. ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధములైన వృక్షముల ఫలములను ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతులను లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలనియు 10వ వంతులో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటమి. ఇజ్రాయేలు లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసము నూనెను తేగా సేవ చేయ యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరముల నుండి మందిరపు గదుల్లో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. సో దేవుని మందిరాన్ని మందిర సేవ నిమిత్తం మేము అర్పణలు ఇస్తాము, అర్పణలు తెస్తాము. అంతేకాదు దేవుడు ధర్మశాస్త్రంలో మాకు చెప్పినటువంటి తొలిచూలు ప్రథమ ఫలాలు స్వేచ్ఛార్పణలో 10వ వంతు మేము లేవీలకి ఇస్తాము. సో లేవీలకి ఇచ్చి లేవీలు తీసుకున్న దాంట్లో ఒక వంతు దేవుని ఖజానాలో మేము దేవుని మందిర ఖజానాలో గదుల్లో మేము దాస్తాము. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టి వెళ్ళము. అంటే అక్కడే ఉంటారని కాదండి. మేము చర్చి మానము, చర్చికే వస్తామంటే మీరు చర్చిలో ఉంటారని కాదు. అవునా? ప్రతి ప్రభుత్వంలో మీరు ఆరాధించడానికి దేవుని వస్తారు. విడిచిపెట్టి వెళ్ళమంటే అక్కడ ఉంటారని కాదండి. విడిచిపెట్టము అంటే ఖచ్చితంగా ఇవన్నీ మానకుండా మేము చేస్తాము. మా దేవుని మందిరం మేము మర్చిపోము అని మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము అంటున్నారు. ఒకప్పుడు విడిచిపెట్టారు, అందుకని ఇప్పుడు విడిచిపెట్టమన్నారు. సో ఇక్కడ ప్రథమ ఫలాలు 10వ వంతు చెల్లించడాలని కూడా ధర్మశాస్త్రంలో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. సో క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు నేను మొన్న కూడా చెప్పాను. 10వ వంతు ఇమ్మని ఎక్కడ చెప్పలే, వడ్డీలని కొలదే. అవునా? ఖచ్చితంగా ఆనాటి ఇజ్రాయేల్లో చెప్పాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. షార్ట్గా చెప్తాను. సో 12 గోత్రాల్లో లేవీయులు యాజకత్వాన్ని కింద యాజకులుగా నియమించుకున్న దేవాదేవుడు వారికి స్వాస్థ్యంగా ఏం పంచిపెట్టేవలే, వారికి ఏమి ఇవ్వలే. వారికి ఇచ్చింది ఏంటి? మిగతా గోత్రాలు ఉన్న వారికి పంచిపెట్టాడు. స్వాస్థ్యంగా ఏమి ఇవ్వలే. స్వాస్థ్యం ఏంటి అంటే దేవుడు తన పని నిమిత్తం వాళ్ళని నియమించేసుకున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఏర్పరచుకున్నాడు యాజకుల్ని, ఈ లేవీ గోత్రికుల్ని, వారిని యాజక ధర్మ నిమిత్తం ఆయన అపాయింట్ చేసుకున్నాడు. సో దేవుడే స్వయంగా నియమించుకున్న వాళ్ళని, వారిని నియమించుకుంటూ సో తన మందిర సేవ నిమిత్తం తనకి అర్పించిన అర్పణలన్నిట్లోనూ ఒక భాగాన్ని లేవీలు యాజకులకి స్వాస్థ్యంగా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వారికి ఏమి ఒక్క రూపాయి ఆస్తి కూడా ఇవ్వలే దేవుడు తెలుసా. అంటే దేవుని మందిర సేవ నిమిత్తం నియమింపబడి ఆ సేవ నిమిత్తం తెచ్చిన అర్పణలో వీరు ఒక భాగాన్ని 10వ వంతుని తీసుకోవడానికి వీరు అర్హులుగా ప్రకటించాడు దేవదేవుడు. దాన్ని ఏం చేస్తున్నారు ఈనాటి సేవకులు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా దేవుడు దర్శన భాగం అడిగాడు. క్రొత్త నిబంధనలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తారు, కానీ అంతకు మించి ఇవ్వాలి. చెప్పాలంటే 10వ వంతు కాదండి, దశమ భాగం కాదు, దశమ భాగానికి మించి ఇవ్వాలని చెప్తాడు తెలుసా. వడ్డీలను కొందండి, దాని అర్థం ఏంటి? నువ్వు ఎంతగా వృద్ధి చెందుతావో దేవుల్లో వర్ధిల్లను కొలది. నువ్వు తక్కువ వర్ధిల్లవా, తక్కువలోని, ఎక్కువ వర్ధిల్లవా, ఎక్కువలోని. ఒక రకంగా బాగా అర్థమవడం చెప్తాను. అందుకని నిర్దిష్టంగా 10% అని కాదు. అసలు యూదుల్లో 10% అంటే మనం 100లో 10 రూపాయలు అది కాదు, ఇంకా ఎక్కువ. క్యాల్కులేషన్ చేస్తే 27% వచ్చింది తెలుసా. దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంది. అంటే యూదుల లెక్కలో సో 10వ భాగం అంటే దశమ భాగం అంటే వేరు. మనం ఇప్పుడున్న క్యాల్కులేషన్ చేసుకుంటే 27% వస్తుంట తెలుసా. ఎక్కువ 10 అంటే అక్కడ దశమ అంటే 10 తీసుకున్నారో ఆ యూదుల క్యాల్కులేషన్స్ వేరు, మన క్యాల్కులేషన్స్కి కొంచెం వ్యత్యాసం ఉండి కన్వర్ట్ చేస్తే 27% వచ్చిందంట తెలుసండి. ఒక ఆయన చెప్పారు, ఒక ప్రొఫెసర్ ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వివరించారు చాలా చక్కగా. ఫారినర్ ఆయన కూడా, విదేశాలు అంటే తెలుగు కూడా మాట్లాడతాడు. నేను ఒక ప్రసంగం చూసినప్పుడు ఆయన 10వ వంతు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు నిజంగానే ఆ 10% ఇస్తానికే మన వాళ్ళు ఇది అవుతారు, 27% ఏడిస్తారు. అందుకనే క్రొత్త నిబంధనలో వర్ధిల్లను కొలది. ఎంత ఇవ్వాలమ్మా మీరు పర్ హెడ్, మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తాం, మీరు 10,000 ఇచ్చేయాలమ్మా దేవునికి అని బాహాటంగా చెప్పేది కాదు. క్రొత్త నిబంధన ప్రకారము వర్ధిల్లను కొలది. నువ్వు ఎంత వర్ధిల్తావో దేవుడు నిన్ను ఆశ్రయించిన ప్రకారము, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేసిన ప్రకారము దాంట్లోనే తీసి హృదయంలో నిశ్చయించుకుంటారు చూసారా, నేను ఎంత ఇవ్వాలి, ఇచ్చేయడమే. స్వేచ్ఛార్పణలు అంటారు అవి. స్వేచ్ఛగా అర్పించే దాంట్లో నిర్దిష్టంగా 10-20% అది ఏం లేదు. సో దీనికి ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో ప్రస్తావన అంటూ స్పెషల్గా లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రం కిందే, ఆయన మరణించేంతసేపు ముందంతా, ఆయన సిలువ మరణం అయి లేచినాక ముందంతా కూడా ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించాడు ఆయన. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన తిరిగి లేచాడో పాతవన్నీ గతించాయి. ఒక ఛాయగానే ఉంది, ఒక నీడలా ఉంది ధర్మశాస్త్రం అంతే తెలుసండి. ధర్మశాస్త్రం అయిపోయింది, ఆయన మరణం ద్వారానే అది కొట్టువేయబడింది. అంటే ఆయన నెరవేర్చాడు, ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం వరకు వర్తిస్తుంది ధర్మశాస్త్రము తెలుసండి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ ఆయన ఆత్మను కొమ్మరించి సంఘం ఎప్పుడైతే స్థాపింపబడిందో అప్పటి నుంచి నూతన నిబంధన ప్రారంభమైంది. సో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ముందంతా కూడా ధర్మశాస్త్రం కిందే నడిచింది, ధర్మశాస్త్రం కిందే ఉంది. ధర్మశాస్త్ర యుగం అంటారు దాన్ని. అక్కడ వరకు అపోస్తుల కార్యాలు వరకు కూడా ఈవెన్ కొన్ని అధ్యాయాల వరకు ధర్మశాస్త్రం వర్తిస్తుంది. అందుకనైనా దేవునికి ఇచ్చేయండి, అవునా నువ్వు 10వ వంతు చెల్లిస్తావా అని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఒక కాయిన్ తీసుకొచ్చి ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతో కైసరు పన్ను నువ్వు ఇస్తావా అంటే ఆ కాయిన్ తీసుకుని ఇది ఎవరిదే అని అడుగుతారు. కైసరిది. ఇది ఎవరిదని? దేవుడిది. అంటే కైసరిది, దేవునికి ఇచ్చే అంటారు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. సో ధర్మశాస్త్రం ప్రకారము 10వ వంతు ఇవ్వాల్సిందే. సో క్రొత్త నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం కింద మనం లేవు కాబట్టి, నూతన నిబంధన కింద ఉన్నాం కాబట్టి మనకి 10వ వంతు వర్తించదు. కానీ అంతకు మించి అంటే వర్ధిల్లను కొలది దేవునికి కానుకలు సమర్పణ చేయాలి, అర్పణలో అర్పించాలి. సో ఈ నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో సో చూడండి చక్కగా వాళ్ళు షరతులు నిబంధన చేసుకున్నారు, ఆ నిబంధన అనుసరించి షరతులు పెట్టుకున్నారు. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని మేము విధేయులుగా ఉంటాము, మొదటి షరతు. రెండోది అన్యులతో వివాహము చేసుకోము, అన్యుల వివాహం చేసుకోము. 3వ షరతు విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాము, అలాగే విశ్రాంతి సంవత్సరాన్ని కూడా మేము పాటిస్తాము, అలాగే దేవుని మందిర సేవార్థమై అర్పణలు మేము
ఖచ్చితంగా అర్పిస్తాము. 4వ షరతు అది. అవునా? స్వేచ్ఛార్పణలో అర్పిస్తాము. అలాగే 5వ షరతు యాజకుల పోషణార్థమే ప్రథమ ఫలంలో, పశువుల్లో తొలిచూలు, ఆ! దూడలను, మందల్లో తొలిచూలు గొర్రె పిల్లలను, రాబడిలో దశంభాగమును చెల్లిస్తామని వారందరూ కూడా ప్రమాణం చేసుకుని మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము అని నిబంధన చేసుకుని, దానికి నిబంధన చేసుకోవడమే కాదు, సీలు వేసుకున్నారు, ముద్ర వేయించుకున్నారు. అది 10వ అధ్యాయం. రైట్. శ్రద్ధగా అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న మా ప్రభువా, మరి ఇంతవరకు మరి శ్రేష్టమైన సంగీతాన్ని మరి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం ద్వారా వివరించుకొని తను మరి చక్కని విషయాలు తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలు తండ్రి మరి బలపరచుకోవడానికి, ఆత్మీయంగా తను మరి వాక్యానుసారంగా నడవడానికి, తను మరి శ్రేష్టమైన సంగతులు బట్టి మమ్మల్ని తండ్రి మా హృదయాలు కట్టినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరుకు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. అలాగే మా తండ్రి రాత్రికాల సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. ముఖ్యంగా తండ్రి మరి హర్ష జ్ఞాపకం చేసుకుని తండ్రి చిన్నబడి తండ్రి మరి జ్వరంతో బాధపడుతున్నారు మా ప్రభా, హర్ష జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. అలాగే కొమ్మన ఏం చేయాలి కూడా జ్ఞాపకం చేసుకుని మా తండ్రి తను మరి అనారోగ్యానికి గురై తండ్రి మరి ఆశ్రయించి మరి క్షేమంగా గృహం చేర్చినందుకు తను మరి ముట్టి స్వస్థపరచండి మా ప్రభావ. అలాగే మరి తండ్రి మరి సార్వలను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగే పోలిపురు సునీత్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. సహోదరులు కూడా మరి ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఆశలు అనుగ్రహించి నడిపించండి మా ప్రభావ. అలాగే మరి తండ్రి మరి విదేశంలో ప్రతి ఒక్క సహోదరుని కూడా మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశించండి మా ప్రభావ. ఇక సంఘంలో ఎవరైతే ప్రార్థన అవుతున్నారో వారి అవసరాలు ఒకరిని తీర్చి మరి నడిపించండి మా ప్రభావ. అలాగే మరి తండ్రి మీ చిత్తమైతే మరొక బైబిల్ తత్వమైన కలుసుకుని చక్కటి శ్రేష్టమైన అధ్యాయాన్ని మరొకసారి వినడానికి తండ్రి మాకు మరొక తరగతిని అనుగ్రహించి నడిపించమని మరి ముగించిన వయసుగా మాకు అంతట్లోనూ మరి తోడైంది, క్షేమంగాను సురక్షితంగాను వారి వారి గృహాలు చేర్చి నడిపించమని ఈ పాసం చేయించమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఒక నిమిషం.